and science highlights the overlooked contributions of female scientists with particular emphasis on Rosalind Franklin. And the play vividly portrays Franklin's indispensable yet historically under-recognized role in the discovery of DNA double helix while interrogating issues of gender-based, scientific ethics and intellectual integrity. Through dramatization of her struggles and accomplishments, the production not only preserves the honors Franklin's legacy, but also promotes audience to critically reflect on the systematic barriers that continue to affect women in science. Ultimately, the performance calls for greater awareness, recognition, and inclusion of women in the scientific community. Thank you. Say
విజ్ఞాన శాస్త్ర ప్రగతికే కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఆ జాబితాను వెలికితీసి చూస్తే ఉద్వేగంతో మన రక్తం గడ్డకడుతుంది. అంతటి బలమైన కృషి ఆనాటి మహిళా శాస్త్రవేత్తలది. ఆనాటి సమాజంలో మూఢాచారాలు, సాంఘిక కట్టుబాట్లు, స్త్రీ విద్యా నిషేధం వంటి అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ విజ్ఞాన శాస్త్రం వైపు ఆకర్షితులైన మహిళామణులు ఎందరో ఉన్నారు. శాస్త్ర రంగంలోకి ప్రవేశించడానికి తెచ్చిన కారాలు, రాజమార్గాలు మహిళలకు లేనే లేవు. అజ్ఞానపు చీకట్లు కమ్మిన దారుల్లో విజ్ఞానపు వెలుగులు నింపి దాని దీపాలుగా మారిన మహిళా శాస్త్రవేత్తల గౌరవార్థం మేము ఒక గొప్ప మహిళా శాస్త్రవేత్తలు మీకు పరిచయం చేయబోతున్నాం. వారే విజ్ఞాన శాస్త్ర రంగపు దురంత నాయకి రోజ్లిన్ ఎల్సీ ఫ్రాంక్లిన్. మా ప్రయోగశాల ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందా మీకు? మేము కంటికి కనిపించని వైరస్లను కనిపెట్టగలం. సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులను కనిపెట్టడమే కాకుండా మానవ మనుగడకు వాటి పాత్ర ప్రయోజనాలను పరిశోధించి దిక్కు తేల్చగలం. అంతటి తేజో విజ్ఞానులం మేము. మా ఉపకరణాలే మా శరీర భాగాలుగా భావించే మేము అవి లేకపోతే జీవించలేము. అంతగా మమేకమైపోయాం. ఎలాంటి వైరస్లనైనా దర్శించగలిగే మేము మా చుట్టూ ఉన్న మానవ మనోవికార వైరస్లను గమనించలేకపోతున్నాం. ఆమె రోజ్లిన్ ఎల్సీ ఫ్రాంక్లిన్ 1920 జూలై 25న లండన్లోని ఒక మధ్యతరగతి యూదు కుటుంబంలో జన్మించింది. ఫ్రాంక్లిన్కు కన్నయ్య, ఇద్దరు తమ్ముడు. 8 సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక చెల్లెలు పుట్టింది. అన్నయ్య తమ్ముళ్ళ మధ్య మగ పిల్లవాడిగా పెరిగిన ఆమెకు లండన్లోని ప్రతిష్టాత్మకమైన సెయింట్ పాల్స్ బాలికల పాఠశాలలో చదువుకునే అవకాశం దొరికింది. ఫ్రాంక్లిన్ తన 15 ఏళ్లనే సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఉద్యోగం చేసి సంపాదించాల్సిన అవసరం తన కుటుంబానికి లేదు. ఈ విషయం వాళ్ళ నాన్నగారితో చెబితే మొదట వద్దన్నారు. తర్వాత ఆయనే ఫ్రాంక్లిన్ను పిలిచి, సరే మహిళా శాస్త్రవేత్త కావాలనుకుంటున్నావా? మంచి ఆలోచనే అని ఫ్రాంక్లిన్ను ప్రోత్సహించారు. ఫ్రాంక్లిన్
బొగ్గు పరిశ్రమకు కొత్త వెలుగునిచ్చింది. ఇది మన అందరము చాలా సంతోషించదగ్గ విషయం. మీ ఇద్దరి నమ్మకానికి నేను రుణపడి ఉంటాను. మీలాంటి వారి ప్రశంసలు, ప్రోత్సాహం నా పరిశోధనపై మరింత ప్రాముఖ్యతనిస్తాయి. అన్నట్టు మీరేమో అడగాలని సంశయిస్తున్నట్టున్నారు. మీ మనసులోని మాటను నిరభ్యంతరంగా చెప్పండి. థ్యాంక్స్ మిస్ ఫ్రాంక్లిన్. కింగ్స్ కాలేజీలో నా స్నేహితుడు ర్యాండాల్ నిర్వహించే జీవ భౌతిక శాస్త్ర విభాగాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము. అక్కడ మీరు మీ పరిశోధనను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. ఇది నా పరిశోధనకు అదృష్టం. మీ ప్రోత్సాహంతో కింగ్స్ కాలేజ్లో నా పరిశోధనను కొనసాగిస్తాను. ఇలాంటి అవకాశం కల్పిస్తున్న మీ ఇద్దరికీ ఈ సందర్భాన ధన్యవాదాలు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మిస్ ఫ్రాంక్లిన్. Who is that? Hello, Miss Franklin. I'm Morris Wilkins, head of the department. Oh, this is good. How are you? I'm fine. బాగున్నాను. మీ రీసెర్చ్ పనులు బాగానే కొనసాగుతున్నట్టున్నాయి. అవును. నేను ఇప్పుడు DNA నిర్మాణాన్ని విశ్లేషించడానికి అధిక విశ్లేషణ శక్తి గల ఎక్స్రే కెమెరాను కనుగొనడానికి ఈ పరిశోధన చేస్తున్నాను. ఓహ్, ఆ పరిశోధన నిన్న రాత్రి నా డైరీలో కొన్ని నోట్లు రాశాను. ఓ గుడ్. దాని ఫార్ములా ఈక్వేషన్ ఏమిటని మిమ్మల్ని అడగవచ్చా మిస్టర్ మారిస్ విల్కిన్స్? అదంతా కాదు కానీ మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్లి, భర్త, పిల్లలు అనే బంధాలను నా పరిశోధనకు అడ్డంకులుగా భావించి నేను పెళ్లి చేసుకోలేదు. మిస్టర్ మారిస్ విల్కిన్స్, విషయాన్ని పక్కదారి పట్టించడానికి నా వ్యక్తిగత విషయాలని మోసం చేయడానికి చూడవద్దు. చెప్పండి, DNA పరిశోధనలో మీరు కనుగొనబోతున్న కెమెరా ఫార్ములా ఏమిటి? కేంబ్రిడ్జ్లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ DNA నిర్మాణం గురించి పరిశోధన చేస్తున్నారు. క్రిక్ వాట్సన్లు పరిశోధన చేస్తున్నారు సరే, మరి మీరేం చేశారు? మీరు చేసిన పరిశోధనను పరిశీలించి అధికారిక ముద్ర వేసేది నేను. మీ మనసు ఆలోచన క్రిక్ వాట్సన్ల పరిశోధనను పొగడడంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్టుంది. ఫ్రాంక్లిన్, డియర్ ఫ్రాంక్లిన్, నేను ఎల్లప్పుడూ మీ మంచినే కోరుకుంటాను. డియర్ మారిస్ విల్కిన్స్, సహోద్యోగి ఎప్పటికీ స్నేహితుడు కాలేడు. అతని మనసులో ఒక అసంతృప్తి ఉంటుంది. పరిశోధకులు మన పరిశోధన వివరాల గురించి కాదు, మన సహోద్యోగుల గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని నా గైడ్ మ్యాన్యువల్ చెప్పేవారు. మీ గైడ్ చాలా మంచి మాట చెప్పారు. ఇది అనుభవజ్ఞుల మాట. నీకు తెలుసా, కేంబ్రిడ్జ్లో ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ ఇరువురు DNA పరిశోధనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వారు నాకు చాలా సన్నిహితులు. అమెరికాలో ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త అయిన లైనస్ పాలింగ్ కూడా ఈ దిశగా పరిశోధన చేస్తున్నారని నేచర్ పత్రికలో చూశాను. ఆయన గురించి ఆ పత్రిక ద్వారా మాత్రమే నాకు తెలుసు. ఆయనతో నేను ఎన్నడూ మాట్లాడలేదు. ఓకే మిస్ ఫ్రాంక్లిన్, మీరు మీ పరిశోధనను కొనసాగించారు. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ను వచ్చే నెలలో
మారిస్ విల్కిన్స్, ఫ్రాంక్లిన్ పరిశోధన గురించి ముఖ్యమైన విశేషాలు ఏమిటి? ఎస్, ఇట్ ఈస్ ఎ సర్ప్రైజింగ్ న్యూస్. మిస్ ఫ్రాంక్లిన్ ఎక్స్రే విశ్లేషణ చిత్రాలను పొందడం డిఎన్ఏ అణు నిర్మాణం వైపు ఒక ముఖ్యమైన సూచనగా మారింది. ఈ చిత్రం డిఎన్ఏ నిర్మాణానికి తాళం చెవిగా మారింది. ఈ విధంగా ఫ్రాంక్లిన్ అణు నిర్మాణం, డిఎన్ఏ నిర్మాణం అనే రెండు మార్గాలను ఒకే పరిశోధనలో కనుగొంది. ఇది మన మానవ జాతికి ఒక ముఖ్యమైన పరిశోధన. కానీ ఇదంతా ఆమె సీక్రెట్గా చేస్తుంది. నేను ఫ్రాంక్లిన్కు సౌదీ కావడం వల్ల నా మీద విపరీతమైన సంతృప్తి. ఆమెలో అహంకారపు ఛాయలు ఏ మాత్రం కలవడం లేవు. ఆమె ఒక దుష్ట ఆత్మ, ఒక మంత్రగత్తె లాంటిది. ఎప్పుడు విసర్జన చేసే తప్ప తన అలంకరణ మీద ఏ మాత్రం శ్రద్ధ చూపదు. కనీసం పెదవులకు లిప్స్టిక్ అయినా వేసుకోవచ్చు కదా. ఈ రోజుల్లో పన్నెండు అమ్మాయిలు కూడా రంగురంగుల లిప్స్టిక్లు వేసుకుంటూ మాత్రంగా ఉంటున్నారు. అరే వినండి పిల్లారా, ఆమెలో ఆడతనపు ఛాయలు మచ్చుకైనా కనిపించవు కదా. అరే నిజమే. అరే అలాంటి సందేహం నీకెందుకు వచ్చింది మిత్రమా? అలా ఊరికే ఎగతాళి చేయవద్దురా, నాకు ఇబ్బందిగా ఉంది. మిస్టర్ మారిస్ విల్కిన్స్ ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కబుర్లు చెబుతూ అసలు మనకు వచ్చిన ముఖ్య విషయాన్ని మర్చిపోకూడదు కదా. నిజమే. ముందుగా మనం వచ్చిన పని జరగాలి కదా. మిస్టర్ వ్యాక్సన్, మిస్టర్ పిల్లి, మీరు నా పరిశోధనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆప్తమిత్రులు. నేను కింగ్స్ కాలేజీ డిఎన్ఏ పరిశోధన కంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిఎన్ఏ పరిశోధనకి చాలా అనుకూలంగా ఉండేవాడు. ఆ మొండి పడగల అమ్మాయి అన్నీ తానే కనుగొన్నట్లు గొప్పలు చెప్తున్నాడు. కానీ సీనియర్ అయిన నా పట్ల ఏ మాత్రం కోరడు. అందుకే తనని ఎలా మట్టు పెట్టాలని ఈ కొత్త పరిశోధన మొదలుపెట్టాను. నేను వ్యాక్సిన్ ఇద్దరం డిఎన్ఏ గురించి రాసిన వ్యాసం సమర్పించేటప్పుడు ఆమె గట్టిగా నవ్వింది. ఆమె నవ్వుతోనే మా ప్రయోగశాల డైరెక్టర్ లారెన్స్ గారు డిఎన్ఏ జోలికి మీరు వెళ్ళవద్దు, దాన్ని కింగ్స్ కాలేజీకి వదిలివేయండి అని మాతో అన్నారు. అంటే మా పరిశోధన ఆమెకు నొప్పులాటలో ఉందా అని నాకు కోపం వచ్చింది. ఈ పరిశోధన గురించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తర్వాత చర్చించవచ్చు కదా. నమ్మడం దేనికి? చీచి, అలా నవ్వుతూ తోటి పరిశోధకులను అవమానించకూడదు. అందులోనూ మగవాళ్ళకు కారణాల వల్ల ఇలాంటి అవమానం అసలే జరగకూడదు. చింతించకండి మిత్రులారా, మీకు ఒక అమూల్యమైన బహుమతి తెస్తాను. చూడండి, ఏంటది? దిస్ ఈస్ ద ఫోటోగ్రాఫిక్ డివైస్. తీసుకో, చూడండి. నా పరిశోధన ఫలితాలు కూడా ఫ్రాంక్లిన్ పరిశోధన ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. సరే, రండి. ఈ ఫోటోగ్రాఫిక్ డివైస్ సహాయంతో నీ పరిశోధనను తొందరగా ముగించు. మనమే డిఎన్ఏని కనుగొన్నామని వచ్చే వారమే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేద్దాం.
సుడులు తిరిగిన ఆకారంలో ఉంది. Any questions? Any questions? Miss Franklin, అంతా సరిగ్గానే ఉందా?
Reddy 10th class acted as Maurice Wilkins and narrator. S. Roshan 9th class acted as James Watson and narrator. Virohan Reddy 9th class acted as Francis Crick and narrator. C.H. Prerna 10th class acted as Rosalind L.C. Franklin. M. Harshavardhan 10th class acted as John Randall and narrator. P. Krutika 8th class acted as Gosling and narrator. D. Jitendriya 10th class light and music manager. Actually, this is written in Kannada by Dr. Venkateshwara K. and translated by Dr. Miryal Satyanarayana from Karnataka. This is directed by me and assistant director Russell, but under the guidance of Dr. Venkateshwara K. from Bangalore.